అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులారా, ఈరోజు ఈ కొవ్వెక్కిన ప్రశ్నగాడికి కొవ్వు కరిగించే వీడియో ఇది. సో వాడికి కొవ్వు ఎక్కువ ఎక్కింది, చైనా బిస్కెట్లు విసిరిన తిని. సో వాడిని కొవ్వు ఎంతో కరిగిద్దామా? చలో వెళ్దాం వీడియోకి. వాడు ఏం వాగుతున్నాడో దానికి కౌంటర్గా మన వీడియో ఉంటుంది. రారా ప్రశ్నగా రా. సూక్ష్మమే అయినా, ఇది చూడండి, లైన్ అండర్లైన్, అతి సూక్ష్మమే అయినా దుష్టుల స్నేహం నుండి పురుషుడిని జాగ్రత్తగా చూసుకోవాలి. పురుషుడిని జాగ్రత్తగా చూసుకోవాలంటే, లేకపోతే మాట అన్నాడు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటాడు. ఒరే లుచ్చా వెధవా, అక్కడ ఏం చెప్పాడనేది భావం అర్థం చేసుకోరా వెధవా. నీకు భావం అర్థం కాదు, మట్టి కాదు, ఏదో వాగుతుంటావు. అక్కడ ఏం చెప్తున్నాడు రా, స్త్రీకి పురుషుడు సత్య సూక్ష్మమైన దుష్టుల సహవాసం అంటే అక్రమ సంబంధమేనా నీ దృష్టిలో? నీ కళ నిండా కామ నిండితే అదే వస్తుంది ఆలోచనకి. దుష్టుల సహవాసం అంటే డ్రింక్స్ చేసి కావచ్చు, సిగరెట్ తాగ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదరా దుష్టుల సహవాసము. ఫ్రెండ్స్ బయట తిరుగుతుంటారు కదా ఫ్రెండ్స్, డ్రింక్స్ చేసేవాళ్ళు, ప్యాక్ ఆట ఆడేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, ఇవాళ ఉండవు ఏంటారు దుష్ట సహవాసం. బరే దుష్ట సహవాసం అంటే అక్కం సంబంధమేనా నీ దృష్టిలో? వెధవన్నారా వెధవ. ఆ దుష్టుల సహవాసం పోనట్లు నువ్వు నీ భర్తని కాపాడుకొని చెప్తున్నాడు రా మను గారు. ఈ చిన్న విషయం అర్థం కాకుంటే నువ్వు ఒక పెద్ద మేధావిలా యూట్యూబ్ ఛానల్ పెట్టావు, ప్రజలకు జ్ఞానాన్ని పంచుతున్నావు. నీ నుండి జ్ఞానం పొందుతారు ప్రజలు, అవునా కదా? వెధవన్నారా వెధవ. వాగరా, ఇంకేం వాగుతా వాగు. అర్థమైందా? పెచ్చనా కొడకల్లారా. పిచ్చన్న కొడుకులు మీరు కదరా, చైనా విసిరిన బిస్కెట్లు తినేవాళ్ళు, పిచ్చి కుక్కలు మీరు కదరా. ఎవరు అంటున్నావురా వెధవా? అరే ఎంత కాలుతుంది మీకు ఏంటి? మమ్మల్ని ఆవిడ కంట్రోల్ చేయడం ఏంటి? ఏంటి మేము అంటే నేను చిన్నప్పుడు ఏంటి మా తల్లి చూసుకోవడం ఏంటి, యవనంలో నా భార్య చూసుకోవడం ఏంటి? నాకు నేను ఐ మీన్ యామ్ ఐ నాట్ క్యాపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ అని అనిపించలే? ఓరే పిచ్చిన కొడక, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటే మళ్ళా పుట్టినప్పుడు నువ్వే పెరిగావరా? నీ గుద్ద నీవు వాడుకున్నావా? నీ అన్నం నీవే తిన్నావా? చెప్పరా వెధవా. నీ తల్లి కాపాడలేదా నిన్ను? నీ తల్లి ప్రొటెక్ట్ చేయలేదా నిన్ను? విన్నారా ప్రేక్షకులారా వీడి జ్ఞానము? వీడి స్త్రీని ఎంత అవమానిస్తున్నాడో చూసావా? చిన్నప్పుడు తల్లి పాలు తాగి, తల్లి లాలించి పాలించి వీని పెద్ద చేసినట్టే ఈరోజు తల్లినే తిడుతున్నాడు వాడు. మరి నిన్ను ప్రొటెక్ట్ చేసుకోరా? ఇప్పుడు ఉన్న వాళ్ళకి చెప్పరా? మళ్ళీ పుట్టిన తర్వాత తల్లి కొడుకుని పాడేయమని చెప్పి అక్కడ వాడు ప్రొటెక్ట్ చేసుకుని చూపించమని చెప్పరా? మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత భార్య ప్రొటెక్ట్ చేస్తుంది కదరా. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? నీ మట్టి బ్రోకి చెప్తాను రా. పెళ్ళి అయిన తర్వాత స్త్రీ ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి కళ వస్తుంది. వాడు మొగుడిని బెడ్రూమ్లో సుఖపెడుతుంది, కాపాడుతుంది, వానికి వంట వండి పెడుతుంది, బట్టలు పిండేస్తుంది, ప్రేమగా మాట్లాడి వాడిని కాపాడుతుంది. ఇది అర్థం కాదురా నీకు? పోండ్రా, ఆవిడ కాపాడలేరా? ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాన్ని నీవు కాపాడి చూపించరా వెధవన్నారా వెధవ. పెళ్ళాం చేసే పనులని నువ్వు చేయరా? నీవు స్త్రీని కాపాడు, నీ పెళ్ళాన్ని కాపాడు. ఏం కాపాడలేవా? వెధవ. ఇలాంటి వెధవల మూలమయ్యే మా దేశం ఇలా అయిందిరా నా కొడక. ఏమంటాడు? ఏకాంతంగా ఒంటరిగా ఉండకూడదంట పురుషుడు. విన్నారా? మీకు కాలుతుందా? పురుషుడు ఏకాంతంగా ఉండకూడదు, పురుషుడిని తల్లి రక్షిస్తుంది, పురుషుడు ఎప్పుడూ ఒకళ్ళ ఆధీనంలోనే ఉండాలి, పురుషులను ఎప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నప్పుడు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంటే, స్వతంత్రంగా ప్రవర్తిస్తున్న ఊరుకోక స్త్రీలు తమ వశువుల్లో ఉంచుకోవాలంటే మీకు మండుతుందా? అరే పిచ్చి కుక్క, మాకు మండదురా, నీలాంటి పిచ్చి కుక్కలకు మండుతుంది. ఎందుకంటే మీరు మనుషులు కాదురా, ఈ కలియుగ రాక్షసులు. మీరు మనుషులు అయితే కదా మీకు అర్థమయ్యేది. చిన్నప్పుడు తల్లి తన వశంలో ఉంచుకోలేదు కొడుకుని, కానీ వెంటనే రోడ్డు పడేస్తుందా?
అవురా వెధవ. విన్నారా ప్రేక్షకులారా? ఇందులో ఈ వీడియో స్త్రీ చూసింటే ఈ వెధవన్నర వెధవ లుచ్చా నా కొడుకు స్త్రీని, ఒక తల్లిని, పెళ్ళాన్ని ఎలా అవమానిస్తున్నాడో మీరే వినండి. విని వీనికి ఏం చేయాలో మీరే చెప్పండి కామెంట్లో, సరేనా? అంటే భార్యలు భర్తల్ని, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ని, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్లో మనం మసాలా యాడ్ చేసాం, అది లేదులే. భార్యలు భర్తల్ని ఏంటి కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్తే అర్జెంట్ కూడా భార్యాబాధితుడు అయిపోతాడు. స్త్రీల మీద అమాంతమైన కోపం వచ్చేస్తుంది మనకి. చూసారా ఆడవాళ్ళ మీద అంత ఇది చూపిస్తున్నారు అని. కానీ ఇప్పుడు యాక్చువల్గా మనం ఇది చెప్పలా, ఇప్పుడు రోల్స్ రివర్స్ చేసుకోండి అది చెప్పాడు మను. ఆ మనుగాడు అంటాడు ఆడవాళ్ళని కంట్రోల్డ్గా ఉంచాలి అంటే మనకు మండిపోతుంది. మరి ఇదే రోల్లో మిమ్మల్ని పెట్టుకోండి, ఊహించుకోండి. ఆడవాళ్ళని ఏదైతే చెయ్యాలంటున్నాడో, కంట్రోల్ చేయాలంటున్నాడో, వాడికి ఆపాదించిన స్త్రీలకి ఆపాదించిన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మనువుగాడు, ఆ లుచ్చ, ఆ మనువు అనే లుచ్చ స్త్రీలకు ఆపాదించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఆపాదించుకోండి. అరే పిసికేసుకుంటే ఏమొస్తుందిరా, రసం తప్ప బత్తాయిల్లరా చెప్పండి. ఒరే బత్తాయి పండు పిసుకుంటున్నది నీవు కదరా మను మీద. వెధవన్నర వెధవ పిసుకుంటున్నది నీవురా, నీకు అర్థం కావట్లేదు. ఒరే లుచ్చా నా కొడక, ఇప్పుడు నువ్వు మనుధర్మ శాస్త్రం ప్రకారం బతుకుతున్నావురా, దేశంలో ఏమి రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నావురా? చెప్పురా వెధవ. పోన్రా, రాజ్యాంగంలో స్త్రీలకి పురుషులకి సమాన హక్కు ఉందేమరా? ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉందా? చెప్పురా వెధవ. ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న రాజ్యాంగం గురించి మాట్లాడాలి కానీ సమానత్వం గురించి ఎప్పుడో లేని ఉన్న మనుస్మృతి ఎప్పుడుందరు? మనుస్మృతిని ఎవడు పాటించాడు? అదొక చట్టమా? ఆ చట్టాన్ని ఈ దేశంలో ఎప్పుడు అమలు చేశారు? ఎప్పుడు పాటించారు చెప్పరా? 500 సంవత్సరాలు ముస్లిమ్స్లు పాలించారు, తర్వాత బ్రిటిష్ లంచకులు వచ్చి పాలించారు మా దేశాన్ని. మీలాంటి పిచ్చిన కొడుకులు ఉన్నందుకు మనుస్మృతి ఎప్పుడు పాలన అయిందిరా? ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగంలోనే సమాన హక్కు ఉండవురా? అందరూ ఒకటే కులం ఉందే? రాజ్యాంగంలో అందరికి ఒక కులం ఉందేమంటారా వెధవ? చెప్పరా. ఒకరు తక్కువ కులం చేశారు రాజ్యాంగంలో, ఒకరిని ఎక్కువ కులం చేశాడు. ఎస్సీ అంటాడు, ఒక ఎస్టీ అంటాడు, బీసీ అంటాడు, బీసీసీ అంటాడు, ఓబీసీ అంటాడు, ఓసీ అంటాడు. ఏందిరా మరి సమానత్వం ఇప్పుడు ఎక్కడుందిరా? ఇప్పుడు నువ్వు సమానత్వం బతుకుతున్నావు? ఇప్పుడు నువ్వు మనుస్మృతి రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నావా? ఇప్పుడు ఈ 192 మంది రాసిన రాజ్యాంగం ప్రకారం బతుకుతున్నావా? అవునా ప్రేక్షకులారా? ఇప్పుడు ఎంత మేధావో చూడండి. ఎవరే పిచ్చి వెధవ, లుచ్చా వెధవ, ఇప్పుడున్న రాజ్యాంగం గురించి, సమాన గురించి మాట్లాడరా? అది వదిలేసి ప్రచారంలో లేని మనుస్మృతి గురించి ఎందుకు వాగుతున్నావు వెధవన్నారా వెధవ? ఆ భావాలు అర్థాలు నీకు అర్థం కావురా? మరే ఏదో నీకు తెలిసిన జ్ఞానం అనుకుంటూ అరుస్తున్నావు కదరా వెధవన్నారా వెధవ? చెప్పురా, ముందు చెప్తావు చెప్పు. ఈక్వాలిటీ ఉండాలి, హక్కులనే ఒకటే. హక్కులు ప్రతి మనిషికి హక్కు ఉంటుంది. ఇప్పుడు మీ హక్కుని మీరు కాదంటే మీకు ఎంత కోపం వస్తుంది? ఇయే కదా హక్కులు ఆడవాళ్ళకు కూడా కావాలి. అలాంటి ఒక దుర్మార్గమైన ఒక పుస్తకం రాసిన లుచ్చ అనే మనుగాడు రాసిన పుస్తకాన్ని తగలబెట్టారు, తగలపెడతానే ఉంటారు. ఒరే ప్రశ్నగా లుచ్చగా, మరి సమానత్వం ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడుందిరా? 292 మంది రాసిన రాజ్యాంగంలో సమానత్వం ఎక్కడుందిరా? చెప్పురా లుచ్చా. ఇప్పుడు సమానత్వం లేనప్పుడు దీన్ని కూడా కాల్చేయాలి కదా రాజ్యాంగం కూడా. అందరు సమానమని రాజ్యాంగం రాయాలి కదరా. ఒకటి తక్కువ జాతి, ఒకటి ఎక్కువ జాతి, ఒకటి బీసీ గాడు, ఒకటి ఎస్టీ గాడు, ఒకటి ఎస్సీ, ఇవాళ ఎందుకు రమ్మల్లా? ఇవి సమానత్వం ఎవరిది? అవరా నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే లంచా కొడుకు, మరి ఇవాళ ఎందుకు పెట్టారా? మళ్ళా రిజర్వేషన్ ఎందుకు పెట్టారా? సిగ్గులేదా? మళ్ళీ నువ్వు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేరు వాళ్ళకి చెప్పడం మళ్ళా రిజర్వేషన్ ఎందుకురా మీకు సిగ్గు లేకుండా? మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోలేరా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుని బతకంటారా స్వతంత్రంగా అని చెప్పాలరా మళ్ళీ వెధవా. ప్రేక్షకులారా, ఇది కరెక్ట్ ఉందా లేదని చెప్పింది కామెంట్లో చెప్పండి. ఠీకా, సరేనా? రా చెప్పారు. ఇంకా ముందు ఏమవుతావు? వాగు. పడకూడదు, బాధపడకూడదు మీరు ఏంటి. సో ఇప్పుడు మనం
ఇది జస్ట్ ఇంట్రడక్షనే బతాయి, ఇది జస్ట్ ఇంట్రడక్షనే. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? బత్తాయి ఇది కూడా నా ఇంట్రడక్షనే రా నీకు. జస్ట్ ఇంట్రడక్షన్ నాది కూడా. ఇంకా ముందు ముసలి పండుగ నా నోట్లో ఉంటే నీకు బెస్ట్గా కొవ్వు మొత్తం కరిగిస్తాను రా నీకు. ఏమనుకున్నావురా? వారే వదవా, పవన్ కళ్యాణ్ యాక్షన్ చేయకరు అంత లేదు నీకు. పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు ట్రై చేస్తున్నావు కదా, అంత లేదురా నీకు. చూడబుడ్డి, ఓ చూడబుడ్డిగా అర్థమైందా? చెప్పరా. ఓ చిన్న అనౌన్స్మెంట్, మీకు సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఒక చెప్పనా? బాగా ముచ్చటేసింది ట్రాలింగ్ చూసి. యాక్చువల్లీ వీఆర్ ఎంజాయింగ్ ఇట్, రైట్? వీఆర్ ఎంజాయింగ్ ఇట్. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి ట్రాలింగ్, ఓకే? ప్లీజ్ కంట్రోల్. అసలు మీరు ఆపకూడదు, మీరు దయచేసి మీరు ఆపొద్దు. ట్రాలింగ్ ఇలా కంటిన్యూ చేయండి. ఓరే రుచ్చవదవా, మేమెలా ఆపుతాం రా? నిన్ను ఇలానే ట్రోల్ చేస్తుంటాను నా వీడియోలో, ప్రతి ఒక్క వీడియోలో. ఇప్పుడు నువ్వు మనస్మృతి సిరీస్ చేస్తున్నావు కదా, దానికి నా సిరీస్ ఎన్కౌంటర్ సిరీస్ నీకు కాసుకోరా మళ్ళా. అండ్ మా సైడ్ నుంచి మేము ఏం చేస్తామంటే మనుస్మృతి మీద ఒక సిరీస్ ప్లాన్ చేసాం. ఇదే ఫస్ట్ ఎపిసోడ్. ఇక్కడ నుంచి మనుస్మృతి మీద ఒక్కొక్క అధ్యాయంలో ఉండే బొక్కలు ఇవన్నీ తీసి చూపిస్తూ ఉంటాం అనమాట. నేను కూడా సిరీస్ చేస్తున్నాను రా నీకు ఆపోజిట్గా. నీవు బొక్కలు తీస్తావు కదా, ఆ బొక్కలు కాదురా అవి సత్యాలు, నిజాలు, అవే నిజాలు అని నేను చూపిస్తాను రా. నీ బొక్కలన్నీ తీస్తాను, ఓకేనా? ఫస్ట్ పార్ట్ ఇది. ఇప్పుడు ఓకే రైట్, ఒక్క నిమిషం. ప్రథమ అధ్యాయం 93-94 అంట మనుస్మృతిలో. ప్రథమ అధ్యాయం 93-94. ఆజావ్ మరి బాహమే. ఏడున్నావు అంకుల్? అది ఏడ ఉండాలో ఆడనే ఉందిరా. నీ సోడా బుడ్డి నంబర్ పెంచుకోరా వెదవా, అంత కూడా అర్థం కాదా? ప్రేక్షకులారా, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడిని వదలను నేను, చాలా మంచిగా దొరికాడు నా చేతిలో. మీరే ప్రేక్షకులారా, వీడి చెప్పేదానికి నేను చెప్పేదానికి ఏది కరెక్టు, ఏది సరైంది అనేది కామెంట్లో చెప్పండి, లేదా నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి చెప్పండి. సో అంతవరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.